హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 136. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, శ్రీకృష్ణుడిని సుయోధనుడు బంధించాలనుకుంటున్నాడు. ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని చూసి ఆయన అంగీకారం ప్రకారం తన విశ్వరూప దర్శనాన్ని చూపించాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. ధృతరాష్ట్రుడు ఈ దివ్యమంగళ రూపాన్ని చూడాలనుకున్నాడు. వాసుదేవ, నీ దివ్యమంగళ రూపాలు చూడడానికి నాకు కళ్ళు ఇవ్వు అని అడిగాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు ఇచ్చాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించిన తర్వాత మళ్ళీ నన్ను అంధుడిగా చేయమని చెప్పి బతిమాలాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ ప్రకారం శ్రీకృష్ణుడు కురుసభ నుండి బయటకు వచ్చాడు. అతన్ని కౌరవ ప్రముఖులు మర్యాదపూర్వకంగా అనుసరించారు. బయట దారకుడు రథంతో సహా వేచి ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారందరినీ చూసి, ఇంక మీరు ఉండండి అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణుని చూసి, కృష్ణ, కౌరవ పాండవులు కలిసి ప్రశాంతంగా జీవించడానికి నేను చేయదగిన ప్రయత్నాలన్నీ నేను చేశాను. ఇది అందరికీ తెలుసు. నేను శుద్ధుడినని, ఇందులో నా తప్పేమీ లేదని నీకు తెలిస్తే చాలు. అందరికీ తెలిసినట్టే. నీవు తెలుసుకోనడమే నాకు ముఖ్యం అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు కృష్ణుడు తనతో వచ్చిన బాహ్లిక, భీష్మ, ద్రోణ, కృప ప్రముఖులను చూసి, సభలో జరిగినదంతా నీకు తెలుసు కదా. వీరందరూ కనులారా చూశారు, చెవులారా విన్నారు. అప్పుడు మహారాజు ఇందులో తన తప్పు ఏమీ లేదన్నాడు. కావున నాకు ఇచ్చట ఉండవలసిన పని ఏమీ లేదు. నేను పోయి వచ్చేదను. ఇక్కడ జరిగినది అంతయు ధర్మపుత్రునకు చెప్పవలేను కదా అని వారికి చెప్పి రథం ఎక్కాడు. కానీ కౌరవ ప్రముఖులు అందరూ అతని వెంట వచ్చారు. అందరూ కుంతీదేవిని మందిరముకు వెళ్ళారు. అక్కడ రథము దిగి కృష్ణుడు కుంతీదేవి దగ్గరకు వెళ్ళాడు. కౌరవ సభలో జరిగిన అంతయు కృష్ణుడు కుంతీదేవికి చెప్పాడు. కృష్ణ, కౌరవులు ఎన్నాళ్ళు బాగా తిని పొగరబట్టి జరగబోయే తెలియకున్నారు. అర్జునుడి గాంధీవం నుండి వచ్చు బాణములు రుచి చూస్తాయి కానీ వారికి బుద్ధి రాదు అని పలికింది కుంతి. అత్త, నేను తిరిగి పాండవుల వద్దకు వెళతాను. వారికి చెప్పిందేమైనా ఉందా అని అడిగాడు. క్షత్రియులు పరాక్రమను నమ్ముకొని జీవించవలను, కానీ వేరే మార్గం నిషిద్ధము అని చెప్పు. ఉత్తమ వంశంలో పుట్టినవారు క్షత్రియ ధర్మమును ఆచరిస్తారు. బుద్ధిహీనులు ఏదో ఒక విధంగా దీనంగా జీవిస్తారు. నీ బామ్మమరుదులు సంధి కోసం ఎంతో ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు. అది వారి మంచికే జరిగింది. క్షత్రియులకు వీరత్వము కులధర్మము. అర్జునుడు యుద్ధంలో తన వీరత్వం చూపుకుంటే నలుగురిలో పలసనైపోతాడు. భీమునికి ఈ సంధి తగునా? అసలు వాళ్ళ మాటలు విని నువ్వు ఈ సంధికి రావచ్చునా? భగవంతుని దయ వలన ఈ సంధి భగ్నమైంది. అయినా కృష్ణ, నాడు నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం పాండుపుత్రులు ఇప్పుడే మర్చిపోయారా? అప్పుడు ధర్మ ప్రకారం అడవులకు వెళ్ళారు, కానీ ఇప్పుడేమైంది? తమకు రావాల్సిన అర్ధరాజ్యం ఇవ్వకపోతే యుద్ధము చేసి తీసుకొనవలను ఒకరు చెప్పాలా? కౌరవులు ధర్మవిద్ధంగా ప్రవర్తిస్తుంటే వారికి బుద్ధి చెప్పలేదా అని పాండవులకు నా మాటగా చెప్పు. కృష్ణ, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. వీరులుగా బతకమని వాళ్ళకు చెప్పు. నీవు పోయి రమ్ము అని పలికింది కుంతీదేవి. తర్వాత శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారందరినీ ఇక్క ఉండమని చెప్పాడు. కర్ణుని చూసి, కర్ణ, రావయ్యా, ఊరి పెలమేర వరకు నన్ను సాగనంపవయ్యా అని తన చెయ్యి అందించి రథం ఎక్కమన్నాడు. కర్ణుడు శ్రీకృష్ణుని చేయి పట్టుకుని రథం ఎక్కాడు. రథం హస్తినాపురం వదిలిపెట్టి వెళ్ళింది. కర్ణుడి రథం కృష్ణుడి రథాన్ని వెంబడించింది. తర్వాత ధృతరాష్ట్రుడు మరలా తన కొలువు కుటుంబలకు వెళ్ళాడు. అందరూ కూర్చొని జరిగిన విషయంలో చర్చించుకుంటున్నారు. మహారాజా, అదేమిటి? కుంతీదేవి అలా మాట్లాడింది. మాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. కృష్ణుడు అలాగే మాట్లాడాడు కదా. ఇంకా ధర్మరాజునికి పట్టపగలుండవు. ఏమి జరుగుతుందో ఏమో అని భీష్ముడు, ద్రోణుడు సుయోధను చూసి, సుయోధన, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నీవు వెంటనే వెళ్ళి ధర్మపుత్రునికి తెలుసుకో. వారి మధ్యలో శ్రీకృష్ణుని కలుసుకో. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకో. మేము జీవన సంధిలో ఉన్నాము. ఈ వయసులో మాకు ఈ యుద్ధము ఎలా తెచ్చిపెట్టదు? తర్వాత నీ ఇష్టం. ఇంకా మేము వెళ్ళి వస్తాము అని హితవు పలికి సభను విడిచి వెళ్ళిపోయారు. తర్వాత ధృతరాష్ట్రుడు సభ చాలించాడు. అక్కడ శ్రీకృష్ణుడు కర్ణుడితో కలిసి ఊరు బయటకు వెళ్ళాడు. కర్ణుడి రథం అతన్ని అనుసరించింది. ఒక నిర్జన ప్రదేశంలో తన రథం ఆపించాడు శ్రీకృష్ణుడు. తన మాటలు ఎవరూ వినడం లేదు అని ధృవపరుచుకొని కర్ణుడితో ఇలా అన్నాడు. కర్ణ, నీకు పెద్దలంటే గౌరవం. నేను చెప్పినది సావధానంగా విను.
కుంతిదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసిని మంత్రమహిమ చేత సూర్యుని వలన నిన్ను కన్నది. నీవు కుంతీపుత్రుడు, పాండవులలో పెద్దవాడు. నీవు తన అన్న అని తెలిసినప్పుడు ధర్మజుడు నీకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు, నీకు పట్టాభిషేకం చేస్తాడు. నీవు ఈ కురు సామ్రాజ్యాన్ని చక్రవర్తి అవుతావు. నీవు చక్రవర్తిగా రథంలో వస్తుంటే యువరాజు యుధిష్ఠిరుడు నీకు వింజామారలు వీస్తాడు. వాయుపుత్రుడు నీకు ఛత్రము పడతాడు. సవ్యచాచి అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు. పాంచాల యాదవరాజులు నీ వెంట వస్తారు. అభిమన్యుడు మొదలగు వారు నీ చుట్టూ ఉంటారు. ఇట్టి మహేంద్ర వైభవం అనుభవిస్తూ నీవు ఈ భూమండలాన్ని పరిపాలించు. ఈ మాటలు విన్న కర్ణుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ, నీవు చెప్పిన విషయంలో నేను కూడా విన్నాను. కుంతీదేవి నన్ను ప్రసవించి నిర్దయగా నన్ను ఒక నదిలో వదిలిపెడితే దయతో నన్ను ఒక సూతుడు తెచ్చి పెంచి పెద్ద చేశాడు. తన కుమారులతో సమానంగా నన్ను పెంచాడు. ఆ సూతుని భార్య కూడా నన్ను తన కన్న కొడుకు కన్నా మిన్నగా పెంచింది. ఇప్పుడే అన్నావు కదా, నేను పెద్దలను గౌరవిస్తాను అని, ధర్మం తెలిసిన వాడిని అని. నాకు సూత కులాచార ప్రకారం అన్ని కర్మలు జరిగాయి. కాబట్టి నేను కూడా నా తల్లిదండ్రులకు నా విద్యుక్త కర్మలు నిర్వర్తించాలి కదా. ఇలా చేయకుండా ఇప్పుడు నేను రాజకుమారుని అని పాండవుల దగ్గరకు రావడం న్యాయమా, ధర్మమా? నీవే చెప్పు. ఒక సూతుడిగా నాకు బంధువులు, సోదరులు, మిత్రులు ఉన్నారు. వారిని విడిచిపెట్టడం ధర్మమా? ఇంతటి చక్రవర్తి నన్ను సూతుడు అని కూడా చూడకుండా నన్ను తన తమ్ముళ్ల కంటే మిన్నగా చూచుకుంటున్నాడు. నన్ను ఒక రాజుని చేశాడు. అటువంటి సుయోధనుని యుద్ధం ముగించుకుని విడిచిపెట్టడం ధర్మమా? పైగా సుయోధనుడు నన్ను అర్జునుడికి ధీటుగా భావిస్తున్నాడు. అతడి నమ్మకం నేను ఎలా చేయగలను? నేను అర్జునుడితో యుద్ధం చేయకుండా తప్పుకుంటే లోకులు నవ్వరా? నేను ఇప్పుడు పాండవులతో చేరితే అది కూడా అర్జునికే అపకీర్తి కదా, నాకు అవమానమే కదా. కృష్ణ, నీకు తోచింది నువ్వు చెప్పావు. దయచేసి ఈ విషయంలో ఎవరికీ తెలియకుండా నీ మనసులోనే దాచుకో. ఎందుకంటే ధర్మపుత్రునికి నేను తన అన్న అని తెలిస్తే రాజ్యాధికారానికి ఒప్పుకోడు. అలాంటి ధర్మాత్ముడు ఈ భూమిని పరిపాలించడమే న్యాయం కదా. ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడు. అందులో మిగిలిన పాండవులు ఋత్వికులు. నీవు వారిని నడిపించే ఉపద్రష్టవు. ఆ యజ్ఞంలో కౌరవులు అనే పశువులను సంహరించి హోమం చేస్తారు. ఆ ధర్మ యజ్ఞంలో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో మేము అందరం సద్గతులు పొందుతాము అని పలికాడు కర్ణుడు. కర్ణ, నేను చెప్పిన మాటలు నీవు వినడం లేదు. నీకు అర్జునుడి మీద మాత్సర్యం ఉన్నది. నీకు అర్జునుడి చేతిలో పరావము, మరణము తథ్యము. అంతేకాని నీవు అర్జునుడి గెలవలేవు. ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తారు. కాబట్టి నీవు హస్తినకు పోయి అక్కడ భీష్మాదులకు వెంటనే యుద్ధంకు ముహూర్తము నిర్ణయం చెయ్యమని చెప్పు అని అన్నాడు కృష్ణుడు. కృష్ణ, అది నువ్వు వేరే చెప్పాలా? అందుకే కదా నేను పాండవుల వద్దకు రానన్నది. పైగా ఈ యుద్ధానికి నాతో పాటు శకుని, దుశ్శాసనుడు కూడా కారణం. వారు పాండవులతో కలిస్తే కదా నేను కలవడానికి. అది అసాధ్యం కాబట్టి ఇది అసాధ్యం. కృష్ణ, నేను యుద్ధంలో గెలిస్తే మరలా నిన్ను చూస్తాను, లేకపోతే స్వర్గంలో నీ దివ్యమంగళ విగ్రహం చూస్తాను. ఇంకా నాకు సెలవు ఇప్పించు అన్నాడు కర్ణుడు. తర్వాత కర్ణుడు తన రథం ఎక్కి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన రథం మీద ఉపప్లావ్యునకు ప్రయాణమయ్యాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.